ఆ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ముందుండి నడిపిస్తాడనుకున్న నాయకుడే కేసుల భయంతో జిల్లాకి దూరమయ్యాడా? ఆ మాజీ మంత్రి అజ్ఞాతం తర్వాత క్యాడర్ డీలా పడిందా? ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే గళం మూగపోవటంతో డిఫెన్స్లో పడ్డారా? జిల్లాలో సీనియర్ నేతలు ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారా? ఆ మాజీ మంత్రి ఇష్యూలో మరో మాజీ మంత్రి మౌనం ఎందుకు వహిస్తున్నాడు? ఫ్యాన్ పార్టీలో నేతల మధ్య సఖ్యత లేమి వర్గపోరుకు ఆజ్యం పోస్తోందా? ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ జిల్లాలో వైసీపీలో ఎందుకీ పరిస్థితి? నెల్లూరు జిల్లాలో స్పీడ్ తగ్గిన ఫ్యాన్. అజ్ఞాతంలోకి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలిక. డీలా పడిపోయిన వైసీపీ క్యాడర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ హై స్పీడ్లో తిరిగింది. సార్వత్రిక ఎన్నికలైనా స్థానిక సంస్థల ఎన్నికలైనా ఫ్యాన్ జోరు ప్రత్యర్థుల్ని బేజారు చేసింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలో అంతర్గత కొమ్ములాటలు, ప్రజా వ్యతిరేకతతో జిల్లాలో 10కి 10 స్థానాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. నాటి వైసీపీ ప్రభుత్వంలో పవర్ పాలిటిక్స్ తెచ్చినట్లు వంటి వర్గ విభేదాలు నేడు నెల్లూరు వైసీపీకి శాపంగా తయారయ్యాయట. రుస్తుం మైన్స్ అక్రమాల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులను ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్లడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలిక స్పష్టంగా కనిపిస్తోందట. కాకాణి గోవర్ధన్ రెడ్డి కనిపించకపోవడంతో క్యాడర్ డీలా పడిపోయిందట. ముందుండి నడిపిస్తున్నాడు అన్న నాయకుడే కేసులకు భయపడి జిల్లాకు దూరం కావడం ఫ్యాన్ పార్టీలో గుబులు పుట్టిస్తోందట. కార్యకర్తల కోసం ఎంతవరకైనా పోరాడతానన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి తనను తాను కాపాడుకోలేకపోవడంతో ఇక మన పరిస్థితి ఏంటన్న చర్చ వైసీపీ క్యాడర్ లో ఆందోళన కలిగిస్తోందట. రోడ్లపైకొచ్చి నిరసన కార్యక్రమం చేపట్టేందుకు కూడా జగనన్న అభిమానులు సాహసం చేయడం లేదట. అధికారం ఉన్నన్ని రోజులు పవర్ ఎంజాయ్ చేసిన తాజా మాజీ ఎమ్మెల్యేలు, వివిధ రకాల ప్రోటోకాల్స్ లో పవర్ పాలిటిక్స్ నడిపిన నాయకులు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి మద్దతుగా నిలవడంలో నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారట. జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చి మొక్కుబడిగా ప్రెస్ మీట్ పెట్టి వెళ్లడం తప్ప జిల్లా అధ్యక్షుడిపై కేసులను ప్రతిఘటించడంలో, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా ముందుకు వెళ్లడం లేదట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలలో పరిస్థితి ఇలానే ఉందంట. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న సమయంలో వైసీపీ వ్యవహరించిన తీరుకి, ప్రస్తుతం ఫ్యాన్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుకి వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుందట. వరుస నిరసన కార్యక్రమాలతో జిల్లాల్లో హోరెత్తించిన నాటి వైసీపీ నేడు స్తబ్దుగా తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోందట. కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడను ప్రశ్నార్థకంలో పడేస్తుందట. ఇక జిల్లా నేతలందరి తీరు ఒకలా ఉంటే మాజీ మంత్రి అనిల్ కుమార్ తీరు మరోలా ఉందట. మాజీ మంత్రిగా 2 సార్లు నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అనిల్ కుమార్ యాదవ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయంలో కనీసం స్పందించకపోవడం వైసీపీలోని అభిప్రాయ భేదాలను తేటతెల్లం చేస్తున్నాయట. చిన్నదానికి పెద్దదానికి రోడ్లపైకి వచ్చి హడావిడి చేసే అనిల్ కుమార్ యాదవ్ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ప్రభుత్వం వరుస కేసుల నేపథ్యంలో కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించే ఆలోచనలో కూడా లేకపోవడం జిల్లా వైసీపీలో పెద్ద దుమారమే రేపుతుందట. నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ వర్గం పూర్తిగా సైలెంట్ గా ఉందట. ఇక జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ తో సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్యేలు పైకి కాకాణితో మంచిగా ఉన్నప్పటికీ అనిల్ కు నిత్యం టచ్ లోనే ఉన్నారట. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిట్ట నిలువునా 2గా చీల్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. మొత్తానికి కాకాణి ఇష్యూ ఫ్యాన్ పార్టీలో కాకరేపుతోంది. వైసీపీకి అత్యంత బలమైన క్యాడర్ కలిగిన నెల్లూరులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ లేవనెత్తిన అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.